హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ బై రమ్య పరచూరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 60 డేస్ ఛాలెంజ్ లో డే 9 అండ్ 10 అండి. ఈ వీడియోలో నేను ఎలాంటి గోల్స్ పెట్టుకున్నాను, వాటర్ తాగడం కోసం నేను ఎలా గోల్ పెట్టుకున్నాను, అలాగే వాకింగ్ కి ఎలాంటి గోల్ పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తాను. చూసారా, ఇక్కడ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ నవ్ అని ఉంది. ఇది ఒక నోటిఫికేషన్ అన్నమాట. ఇది ఒక యాప్ లో నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇదేంటంటే మనకి వాటర్ తాగమని రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఒక గ్లాస్ వచ్చేసరికి 250 ml ఆఫ్ వాటర్ అన్నమాట. 12 టైమ్స్ నాకు రిమైండ్ చేస్తుంది. అంటే నేను 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడానికి డే మొత్తంలో ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆఖరి కరకరమంటుందా, వీడియో తీయకుండా ఫోటో తీయకుండా తినలేకపోతున్నాను. ఇంకా టైం వచ్చేసరికి 11 అయింది అనమాట. సో యాపిల్తో ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసి ఇక్కడ నా తిప్పలు ఏంటనుకుంటున్నారా, అట్టు చిన్నగా ఉన్నాయని మీకు చూపించడం కోసం. అది 2 మీడియం సైజ్ దోశలండి, మిలెట్ దోశ. అండ్ ఇక్కడ కొత్తిమీర టమాటా చట్నీ అయితే తీసుకున్నాను. రోటి పచ్చడి తీసుకుంటే మనకి న్యూట్రిషన్ వాల్యూ ఏమాత్రం తగ్గదనమాట. సో మీరు కూడా తినేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నా లంచ్లో నేను ఇక్కడ గోధుమ రవ్వ అనేది తీసుకున్నాను. ఇది జస్ట్ 25 గ్రామ్స్ ఆఫ్ రవ్వని అలా లైట్ గా వేయించేసి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకున్నాను. టీ గ్లాస్ వాటర్ అండి. ఫ్రై కర్రీస్ లోకి బాగోదు, కానీ పులుసులు అలాగే గ్రేవీ కర్రీస్ లోకి అయితే ఈ గోధుమ రవ్వ బాగుంటుంది. చిన్నప్పుడు వంకాయ కూర వండితే బాక్స్ ఎలా తీసుకెళ్లానో అలాగే తీసుకొచ్చేదాన్ని. బట్ ఇప్పుడు నేనే నా చేత్తో వంకాయ కూర వండుకుని తింటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు నా కర్రీ వచ్చేసరికి బంగాళదుంప వంకాయ కర్రీ అండి. అలాగే ఇక్కడ నేను కీరా కూడా తీసుకున్నాను. మధ్యాహ్నం 3ంటికి అలాగా కొంచెం ఆకలి అనిపించింది. సరే ఫ్రూట్స్ ఏమున్నాయా అని చూస్తే ఆరెంజ్ ఉందన్నమాట. సో ఆరెంజ్ అనేది నేను స్నాక్ లాగా తీసేసుకున్నాను. నైట్ డిన్నర్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 7 కల్లా నేను 2 చపాతీ తీసుకున్నాను సేమ్ కర్రీతో. నా 5000 స్టెప్స్ గోల్ కూడా నేను రీచ్ అయిపోయాను. ఇదేంటంటే మనకి డే మొత్తంలో నాకు రిమైండ్ చేస్తూ ఉంటుందన్నమాట, వాకింగ్కి ఇంకా ఎన్ని స్టెప్స్ వేయాలి అని. అయితే నేను ఒకే టైంలో వాకింగ్ అనేది పెట్టుకుంటాను. లైక్ డే మొత్తం కనుక నేను వాకింగ్ అనేది పెట్టుకుంటే 8000 9000 వరకు కౌంట్ అవుతాయి. అలా కాకుండా సెపరేట్గా ఒక టైం అంటూ పెట్టుకొని ఆ టైంలో వాకింగ్ చేస్తే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్. సో టైం లేని వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి 10 మినిట్స్ వాకింగ్ అలా చేయొచ్చు. టైం ఉంది అనుకుంటే 1 అవర్ వాకింగ్ అనేది ఒక టైంలోనే చేయడానికి ట్రై చేయండి. డే 10లో నేనైతే మార్నింగ్ యాపిల్ అనేది తీసుకున్నాను ఇక్కడ. ఎందుకు ఇంత సింపుల్గా అంటే దేవాంష్కి ఫీవర్ అనమాట. సో తను హాస్పిటల్ తీసుకురావాలి. సో నేను కొంచెం యాపిల్ తినేసి హాస్పిటల్ తీసుకొచ్చాను. ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఎక్కువ గ్యాప్ లేదు. ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే రైస్, ఇక్కడ పెసర కట్టు అంటారు కదా అది, అలాగే క్యారెట్ కీరా తీసుకున్నాను. ఇంకా డిన్నర్ కూడా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ అనేది తీసుకున్నాను. వాకింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ 5212 స్టెప్స్ అయితే వేసానండి. నా వెయిట్ అప్డేట్ వచ్చేసరికి ఇలా ఉందండి. 68.8 అయితే నాకు రికార్డ్ అయింది. సమ్వాట్ వెయిట్ అనేది కొంచెం రెడ్యూస్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. 10 డేస్లో ఈ రిజల్ట్ అయితే నాకు వచ్చింది. యాక్చువల్గా ఇంకా కన్సిస్టెంట్గా చేస్తూ ఇంకా వాకింగ్ ఎఫెక్టివ్గా చేస్తే ఇంకా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అలాగే బాడీ టైప్ని బట్టి కూడా ఉంటుందండి. ఒక్కొక్కరికి త్వరగా రెడ్యూస్ అవుతారు, ఒక్కొక్కరికి కొంచెం లేట్ అవుతుంది. సో మీరు కనుక వెయిట్ లాస్ అయితే ఓకే, అవ్వకపోతే మీరు డీలా పడిపోవద్దు. ఇది బిగినింగే కాబట్టి కంపల్సరీ మీకు వెయిట్ లాస్ అవుతుంది. హోప్ ఫర్ బెటర్ థింగ్. ఇక్కడ దేవాంశులో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. F for fish. F for goat. F for hat. H for hat. తర్వాత F for I for ice. K for kangaroo. L for lion. M for monkey. N for nose. O for oven. P for peacock. Q for queen. R for rabbit. S for sun. T for tiger. U for umbrella. V for one. W for watch. X for dolphin. Z for Y for Z for Z for zebra. Bye friends. చెప్పు బాయ్, గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.